ఈసీ తీసుకోవాలా. ఈసీకి నన్ను ఏం స్పందించకపోతే ప్రజలు తిరగబడతారు. కథ వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏడ మేము బయట పడతామో ఏం కథనో అని. ఈరోజు ఈసీ కూడా స్పందించడం లేదు. ఆయన చెప్పిన ప్రకారము ఆయన ఈసీకి ఈరోజు బేస్ ఈసీ స్పందించడం లేదు. ఏ దానిపైన కూడా ఆయన పోరాడుతుంటే స్పందించట్లేదు. ఈసీ అనేది ఇప్పుడు ప్రజలకు ఒక డౌట్ వచ్చినప్పుడు స్పందించాలి. స్పందించి ఇది ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అనేది ఈసీనే స్పందించకపోతే ఇది ఏమనుకోవాలా? ఇది ఖచ్చితంగా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి ఒక ఈసీ అనేది. కానీ వాళ్ళు ఏం చేయట్లే. ఈరోజు ఏం ఎత్తుకున్నా ఊరికే లేనిపోయినట్టన్నీ ఏదో మళ్ళీ వీళ్ళ మీదనే. ఆయన ఒక సీనియర్ నాయకుడు, కొనకాల ప్రభాకర్ రెడ్డి ఆయన ఒక సీనియర్ నాయకుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఏ విధమైన ఏ విధమైన ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన పోరాడుతూ ఉంటే వీళ్ళు ఎందుకు స్పందించరు? నా పక్కన కాన్స్టిట్యున్సీలో పొద్దుటూరులోనే ఎన్నో ఓట్లు సంథింగ్ తెలియదు రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్న ఇది ఇన్ని వేల ఓట్లు పోలయ్యాయి, ఈ ఓట్లు ఎలా పోలయ్యాయి అని చెప్పి ఒక ప్రొద్దుటూరుకు సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్పినాడు. అది ఇదే అనుమానంగా ఉంది అన్నాడు. అదే అనుమానాలు వైఎస్ఆర్సీపీ లీడర్లకు అందరికీ ఉన్నాయి. అనుమానాలన్నీ మీరు ఈసీ స్పందించితే అయిపోతుంది కదా. ఎందుకు వీళ్ళు లేట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి వాళ్ళలో భయం ఉంది కాబట్టి ఇది నిజం బయట పెట్టలేక ఈరోజు దీన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇలా ఏమీ లేదు, అంతా ఈవీఎం ట్యాంపరింగ్ పక్కా జరిగిందని ఇప్పుడు దాకా అనుకునేవాళ్ళు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అనుకునేవాళ్ళు ఇప్పుడు పరకాల ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పినారు. ఇది నా ప్రజలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్ అని. వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ఏడ బయట పడుతుందో అని. వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఏడ మేము బయట పడతామో ఏం కదనో అని. పొనకాల ప్రభాకర్ రెడ్డి గారు భయపడరు. ఆయన ఒక సీనియర్ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పోరాడుతున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అభినందిస్తున్నారు. ఆయన ఆ వయసులో ఒక పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత కష్టపడుతున్నారు ఒక సీనియర్ నాయకుడు. ఆయన కూడా చాలా అభినందిస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో అందరూ కూడా. ఈసీ తీసుకోవాలా. ఈసీకి నన్ను ఏం స్పందించకపోతే ప్రజలు తిరగబడతారు. ప్రజలు తిరగబడితే నా ఏముంది, కథ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రజలు ఖచ్చితంగా తిరగబెడతారు. ఈవీఎంలపై మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఈవీఎంలు మాకు వద్దు అంటారు ప్రజలు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? మీరు ఏదో తేల్చండి, నిజాలు ఏదో తేల్చి ప్రజలకు చెప్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. లేదు మీరు తేల్చలేదు అనుకో ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని ప్రజలందరూ అనుకోవాల్సి వస్తుంది. మీరే ఇబ్బంది పడతారు రేపు పొద్దున. వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా సామాన్యమైన ప్రజలు ఏమనుకుంటారంటే ఈవీఎంలే వద్దు, మేము ఈవీఎంల గుండా మోసపోయాము. ఏ పల్లెకు పోయినా ఏ వాడకు పోయినా ఎక్కడ పోయినా సామాన్యమైన పీపుల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే తరలి వస్తున్నారు. జనం ఎక్కడొచ్చినా తండోపతండాలుగా వస్తున్నారు. ఈ ఓట్లన్నీ ఎక్కడ పోయాయి అనేది అనుమానంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. మన గుంటూరులోనే 6 గంటలు పట్టింది, 6 గంటల సమయం పట్టింది. ఈరోజు పులివెందుల్లో కడపలో ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఎన్ని వీళ్ళు విష ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈరోజు హిందుత్వంపై కుట్రలు చేసినారు.